ప్రజలు వచ్చేసరికి అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఈ అమర్నాథ్ యాత్ర కోసం వచ్చిన వాళ్ళు, ఆ చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను చూడటానికి వచ్చిన వాళ్ళు దగ్గర దగ్గర 5 లక్షల మంది పైనే ఉన్నారు. అట్లాంటిది ఆర్మీ రిక్రూట్మెంట్ ఎక్కువ 3 ఇయర్స్ నుంచి చేయకుండా ఈ గవర్నమెంట్ ఎందుకు ఆపేసింది? ఆర్మీ రిక్రూట్మెంట్ చేసి ఇంకా సైనిక బలాలను పెంచుకోవాలి కదా, అలా ఎందుకు చేయలేదు? అదొకటి. అక్కడ మన భారతదేశ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. ఇంకొకటి, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. ఆల్రెడీ ఏప్రిల్ 15న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ అనే అతను ఇస్లామాబాద్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. మా కాశ్మీర్ మాది, మా మత విధానాలు వేరు, మా కులాలు వేరు, ఇక్కడ మా సాంప్రదాయాలు వేరు, ఇట్లాగ రకరకాలుగా ఇస్తూ ఫైనల్గా వచ్చేసరికి ఈ కాశ్మీర్ మాదే అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడైనా సరే మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్గా ఉండాలి కదా.